नासरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। शामीरपेट पुलिस ने गांजा सप्लाई करने वाली एक शातिर टोली को गिरफ्तार करते हुए इनके कब्जे से 26 किलो गांजा, एक कार, 2 मोटरसाइकिल, 4 मोबाइल फ़ोन्स को जब्त कर लिया। शामीरपेट पुलिस स्टेशन में आज बतारीख 7 दिसंबर बरोज़ हफ्ते के रोज़ एक मीडिया कॉन्फ्रेंस का अहतमाम किया गया, जहां पर एक गांजा गैंग की तफसीलात बताई गई। गांजे का एक शातिर गैंग जो कि दूसरी रियासतों से कम कीमतों पर गांजा खरीद कर महंगे व ऊंचे दामों में ज़रूरतमंदों को फ़रोख्त कर रहे थे, इन्हें गिरफ्तार करते हुए तहवील में ले लिया गया। पेट बशीराबाद ACP रामुलू ने आज शामीरपेट पुलिस स्टेशन में मीडिया कॉन्फ्रेंस से तमाम तर तफसीलात बताते हुए कहा कि शामीरपेट पुलिस को मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करने के बाद 7 मुल्ज़िमान की गिरफ्तारी अमल में लाई गई, जो कि शामीरपेट मंडल के माजिदपुर गांव में खुले कारोबार में गांजा सप्लाई कर रहे थे। इनके कब्ज़े से 26 किलोग्राम गांजा, एक कार, 2 मोटरसाइकिल और 4 मोबाइल फ़ोन्स को बरामद कर लिया गया। ज़ब्तशुदा प्रॉपर्टी की जुमला मालियत 15 लाख रुपए बताई जा रही है। इस खुसूस में मज़ीद मुल्ज़िमान जो कि मफरूर है, इनकी तलाश के लिए भी खुसूसी टीम्स तश्कील दी जा चुकी है। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। 6/12/2024 ఉదయం ఒక సమాచారం మేరకు మా లా అండ్ ఆర్డర్ పోలీస్ మరియు SOT కంబైన్డ్ ఆపరేషన్లో ఒక నమ్మదగిన పట్టదగిన నేరానికి సంబంధించిన ఒక సమాచారం రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము. ఇక్కడ నిన్న మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటింగ్ వెంచర్లో ఈ వెహికల్లను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కార్లో సుమారు 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మొత్తము చిన్న 14 బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకుని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు. తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెయిట్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తము 7 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. దీంట్లో నేను ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకొని వస్తున్న సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది. దాంట్లో వచ్చిన నేరస్తులు ఎవరంటే అనికేత్ సింగ్, రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్. వీళ్ళు దీంట్లో 9 సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెల్లర్. తర్వాత రిమైనింగ్ 3 రిసీవర్స్. వీళ్ళు ఇక్కడ తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న చిన్న ఐటమ్ కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో ఈ 9 దాస్కి సంబంధించి గీతా మండల్ అండ్ గీతా అలియాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకొని వచ్చి ఒక CCL తీసుకొని వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళొక కవర్ స్టోరీ అనుకొని దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్యాభర్తల్లో ఒక చిన్నపిల్లవాడు, ఒక 4 years బాబు కూడా ఉన్నాడు. ప్లస్ ఒక మైనర్ ఉన్నారు, CCL ఒకరు ఉన్నారు. మొత్తం 2 లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయితోటి మైనర్ తోటి 3 లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకుని రావడం జరిగింది. రిసీవర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో రావడం వల్ల మొత్తం అందరిని ఒకసారి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 14 ప్యాకెట్ల గాంజాలో మొత్తం 26 కేజీల గాంజా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని కొరకు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని మా CP గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం DCP లా అండ్ ఆర్డర్
కోటిరెడ్డి సార్, తర్వాత ఎస్ఓటి డీసీపీ గారు, మరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి అండ్ ఎస్ఎస్ఓ పేట్ బస్ సామీర్పేట్ శ్రీనాథ్ గారు, మరియు డిఐ గంగాధర్ గారు, మరి వీళ్ళ టీం లాండర్ అండ్ ఎస్ఓటి వాళ్ళ టీం. దీంట్లో ఇంకా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, తర్వాత శోభన్ కుమార్ సార్ అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటికి సంబంధించి సార్ కూడా సూపర్వైజర్గా ఇది పట్టుకోవడం జరిగింది. దీని కొరకు ఇది కష్టపడి ప్లాన్ చేసుకొని పట్టుకుని హార్డ్ వర్క్ చేసిన దాని ప్రకారం సీనియర్ ఆఫీసర్స్కు రికమెండ్ చేసేసి వీళ్ళకి రివార్డ్ ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకు రిక్వెస్ట్